హాయ్ మా. హాయ్ చెప్పు. బాగున్నారా? నేను బాగున్నాను. మళ్ళీ చాలా రోజుల తర్వాత వచ్చింది మా, వచ్చి కూర్చునింది. సో కొంతమంది పిల్లలు అమ్మా నాన్నల కోసం చదువుతారు మా, మీకు కూడా చాలామంది తెలుసుంటారు కదా. నేను కూడా ఒక విధంగా చెప్పాలి అంటే మా నాన్న కోసమే నేను ఎంఎస్సి చేశాను. మా నాన్నగారికి నన్ను డాక్టర్ చేయాలని చాలా ఇంట్రెస్ట్, నాకేం అస్సలు ఇష్టం లేదు. ఎంసెట్ రాసినప్పుడు చాలా తక్కువ మార్క్స్తో పోయింది. సో ఇంకా మా లెక్చరర్స్ వచ్చి మా నాన్న దగ్గర కూర్చొని లాంగ్ టర్మ్ చేర్పించండి అని చెప్పారు. ఇక్కడ ఉంటే నాతో రాయించేస్తారని హైదరాబాద్ హోమ్ సైన్స్ కాలేజ్కి వచ్చి చేరిపోయాను అనమాట. వంటలు చేసుకోవచ్చని చేరాను. యాక్చువల్గా నేను చెప్పాలంటే ఎంజాయ్ చేయొచ్చని, నాకు వంటలు చిన్నప్పటి నుంచి కూడా ఇష్టం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అలా లేదు మా, వంట చాలా కష్టపడ్డాము. తర్వాత నాన్న కోసమనే ఎంఎస్సి చేశాను, మా నాన్నకి ఇష్టం కదా అని చెప్పేసి అనమాట. సో ఇప్పుడు కూడా చాలామంది పిల్లలు ఉన్నారు మా వాళ్ళల్లోనే ఉన్నారు. అలాంటి వాడి గురించి చెప్తున్నాను. మా మరిది గారి కొడుకు రిత్విక్. సో వాడి గురించి లాంగ్ బ్యాక్ చెప్పాను ఒకసారి మీకు. చిన్న స్టోరీ లాగా చెప్తాను. అంటే మా వారి తమ్ముడు అనమాట, అశోక్ తన పేరు. రజని మా తోడుకోడలు, మీకు చూపించాను కూడా. వాళ్ళకి ఒకడే బాబు రిత్విక్ అనమాట. వాడు చిన్నప్పుడు చాలా అల్లరిగా ఉండేవాడమ్మా. ఎంత అల్లరంటే మళ్ళీ కార్టూన్స్ తెలిస్తే ఆ కార్టూన్స్లో చిచ్చర పిడుగులాగా ఎట్లుంటారో అట్లుండేవాడు అనమాట వాడు. అసలు అల్లరి కాదది, ఏ పని వద్దంటే ఆ పని చేసేవాడు అనమాట. నేనేమో భలే ఎంజాయ్ చేస్తూ ఉండేదాన్ని, వాడిని చూస్తుంటే నాకు చాలా సరదాగా అనిపించేది అనమాట. ఎందుకంటే మా బాబు కౌశి చాలా కామ్గా ఉండేదన్నమాట. సో చాలా దుడుగ్గా కూడా ఉండేవాడు. వెళ్తానన్నా? సరే వెళ్ళి. ఇక్కడ ఒక చిన్నది చెప్తాను. మా అత్తమ్మకి పెట్టిన వస్తువు పెట్టిన చోట ఉండాలి బుచ్చిరెడ్డిపాలెంలో. పాపం కౌశితో చెప్తే అలానే ఉండేవాడు. తీయొద్దు నాన్న అంటే వినేవాడు చిన్నప్పటి నుంచి. ఎప్పుడైనా అంటే పిల్లలకి కిచెన్లో ఇంట్రెస్ట్ కదా, ఎప్పుడైనా ఒక గిన్నె తీసుకొస్తే కూడా వద్దమ్మా అని చెప్పేది అనమాట. పాప తీయనివ్వద్దు అని చెప్పేది మా అత్తమ్మ. సో నేను అలానే పెంచాను. అంటే వాడికి 1 ఇయర్ దాటేటప్పటికి మేము నెల్లూరు వెళ్ళిపోయాము అనమాట, షిఫ్ట్ అయిపోయాము. బాగా పండగలకి వచ్చి ఉండేదాన్ని, సమ్మర్లో వచ్చి ఉండేదాన్ని, ఎక్కువ వస్తూ ఉండేవాళ్ళం ఎవ్రీ వీకెండ్ కూడా అనమాట. వచ్చినప్పుడు చూసేదాన్ని కిచెన్లో గిన్నెలన్నీ తీసుకొచ్చి హాల్లో పెట్టుకునేవాడు అనమాట. ఆడుకుంటూ ఉండేవాడు. వాడిని ఎంత అరిచినా కానీ అసలు వాడు వినేవాడు కాదనమాట. బాగా చాలా ముద్దుగా ఉండేవాడు, బొద్దుగా ఉండేవాడు అనమాట. చక్కగా భలే క్యూట్గా అనిపించేవాడు నాకు. ఇంకా అట్లా స్టార్ట్ చేసి అల్లరిమ్మ భలే అల్లరనమాట. ఒకసారి వాళ్ళు ఒక పెళ్ళికి వెళ్ళారు తిరుపతికి. వాడు చిన్నవాడు, అప్పటికి 3 సంవత్సరాలు ఉంటాయి వాడికి. వెళ్తే సో పెళ్ళి చూసుకొని వచ్చేసారు. వచ్చిన తర్వాత నేను అశోక్ని అడిగాను అనమాట, బాగా జరిగిందా అండి పెళ్ళి, దర్శనం బాగా అయిందంట. బాగా అయింది, అది నా చెయ్యి నొప్పి వినిదీసి నేలకేసి కొట్టాలనిపించింది అన్నాడు. ఏమండి అంటే 3 రోజులు అశోక్ నుంచి దిగలేదంట డాడీ డాడీ అని చెప్పనమాట. అంతా విసిగిచ్చేవాడు. అంత ఇష్టం కూడా వాడికి వాళ్ళ డాడీ అంటే. అంటే రజని అంటే ఇష్టం లేదా అని కాదు, ఎక్కువ 1% ఎక్కువ అనమాట అశోక్ అంటే. సో స్కూల్కి కొంచెం అల్లరి కదా, వెళ్ళేవాడు కాదు, కొంచెం కష్టపడేవాడు పాపం. స్కూల్కి వెళ్ళాలంటే వాడికి ఇష్టం ఉండదు కదా, ఒక మూలను కూర్చునేవాడు అనమాట. ఇది నేను చెప్పేది చిన్నప్పుడు, మా 4-5 ఏళ్ళప్పుడు. సో వాడిని ప్రెషర్ చేసి ఇద్దరు కలిసి వాడికి బట్టలు వేయాలన్నమాట. అది కూడా నాకు భలే క్యూట్గా అనిపించేది. ఎంత అల్లరంటే అట్లా కొట్టుకుంటూ ఉండేవాడు అనమాట. సో అట్లా చూసి చూసి పెరిగాము. వాడు మంచి హైట్ కూడా అమ్మ, కొంచెం అంటే హెల్దీగా ఉండేవాడు బిడ్డ కూడా అనమాట. వాడికి స్కూల్లో వెళ్ళి కూర్చోవాలనే కాన్సెప్ట్ ఇష్టం లే వాడికి. చక్కగా చదువుతాడు, ఇంటెలిజెంట్ బాగా, కానీ స్కూల్కి వెళ్ళాలంటే కష్టం అనమాట. చాలా రోజులు ముగిచ్చేసేవాడు. అది పెద్ద టెన్షన్ వాళ్ళకి. కానీ 10th చాలా బాగా మంచి మార్క్స్ తెచ్చుకున్నాడు. ఇంటర్లో కూడా అలానే ఉన్నాడు మా. కాలేజ్కి వెళ్ళే కాన్సెప్ట్ ఇష్టం లేదు, ఇంట్లో కూర్చొని బ్రహ్మాండంగా చదువుకునేవాడు అనమాట వాడు. ఎట్లా వీడితో అనుకునేవాళ్ళు వాళ్ళు. తర్వాత వాడు మెడిసిన్లో సీట్ తెచ్చుకున్నాడు మా. సో ఎంబీబీఎస్ అయిపోయింది. సో మా అందరికీ ఏంటంటే చక్కగా చదువుతాడు, కానీ నెక్స్ట్ సీట్ వస్తుందా రాదా అనేసి డౌట్గా ఉండింది. అంటే 2సారి రాయాలి అనుకున్నామన్నమాట. కానీ మంచిగా తెచ్చుకున్నాడు మా. ఆర్థోపెడిషియన్ ఇప్పుడు అయిపోయాడు. వాడికంటే మా బాబు కంటే 4 సంవత్సరాలు చిన్నోడు వాడు. సో విజయ హాస్పిటల్లో ఇప్పుడు మంచి డాక్టర్ అనమాట వాడు. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ నాన్నకి ఇష్టమని చదివాడు మావాడు.
వాడికి అంత ఇంట్రెస్ట్ లేకపోయినా వాడి నాన్న కోసం చదివాడు. నాకు అది భలే ముచ్చటేస్తుంది. నాన్న ఏం చెప్తే అది చేస్తాడు. అంటే గొప్పగా చెప్పుకోకూడదు కానీ అలాంటి బిడ్డలు ఉండడం బిడ్డ ఉండడం వాళ్ళ అదృష్టం. ఎంత చక్కగా చూసుకుంటాడో వాళ్ళ అమ్మా నాన్నని. అంటే అంటుంటాం కదా, చాలామంది పిల్లలు మారిపోయారు, సెల్ఫిష్ అయిపోయారని. చాలామంది పిల్లలు మంచిగా కూడా ఉన్నారు చాలా మంచిగా ఉన్నారు. అంటే గొప్పగా అని కాదు కానీ మా వాళ్ళలో చాలామంది అలానే ఉంటారు. మా పేరెంట్స్తో చాలా క్లోజ్గా ఉంటారు, చాలా ముచ్చటగా ఉంటారు. నా బిడ్డల గురించి నేను మీతో చాలాసార్లు చెప్పాను. వీడు కూడా నా దగ్గరే పెరిగాడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు నా దగ్గరే ఉండి చదువుకున్నాడు అనమాట. మేమందరం చాలా క్లోజ్గా ఉంటాము. సో మాకు భేదం ఉండేది లేదు. మా పెద్ద తమ్ముడు కూతురు కానీ వీడు కానీ ఇంట్లో ఇంకా సొంత పిల్లల్లాగే ఉంటారనమాట. సో వాడు ఎంత మంచోడంటే ఎక్కడికైనా ట్రిప్కి వెళ్తే అందరికీ గిఫ్టులు తీసుకొస్తాడు. ఒక్కళ్ళను కూడా మర్చిపోడు చిన్నప్పుడు కూడా మేము నెల్లూరులో ఉండి వాడు బుచ్చిలో ఉంటే 2 డేస్కి ఒకసారి కాల్ చేస్తాడు. ఏం పెద్దమ్మా ఏం చేస్తున్నావు అంట. 2 మాటలే మాట్లాడతాడనమాట. నా పిల్లలకు ఫోన్లు చేసే అలవాటు పెద్దగా లేదు. నేను అరుస్తూ ఉండేదాన్ని, వాడు చూడు ఎంత చక్కగా చేస్తాడు అని చెప్పేసి అనమాట. ఇట్లా చెప్పుకుంటూ పోతే మంచి క్వాలిటీస్ చాలా ఉన్నాయి. కానీ పాపం అల్లరోడు మాత్రం అల్లరోడే అనమాట. వాడిని చూస్తే ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది అంటే జెంటిల్మ్యాన్ అయిపోయాడు, మంచి డాక్టర్ అయిపోయాడు. సో విజయ హాస్పిటల్ చెన్నైలో రాజశేఖర్ రెడ్డి గారని మా వారి కజిన్ అనమాట, ఆయన దగ్గరే చేస్తూ ఉన్నాడు అనమాట. ఎవరు వెళ్ళినా ఎంత మంచిగా మాట్లాడతారో, ఎంత పొగుడుతారో వాడిని అసలు. యాక్చువల్గా వాడి పెళ్ళి 3 years బ్యాక్ అయింది. నేను అప్పుడు వీడియో పెడదామనుకొని మిస్ అయింది మాది. సో కొన్ని షార్ట్స్ పెడతాను చూడండి, ముచ్చటగా ఉంటాడు. మా బిడ్డని చెప్పుకోవడానికి చాలా గ్రేట్గా ఫీల్ అవుతాను అనమాట, మా ఇంటి బిడ్డ అని చెప్పుకోవడానికి. ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది పిల్లలు ఎక్కడున్నారు మంచోళ్ళు అనుకుంటూ ఉంటారు. అమ్మా నాన్నల మాటలు వినేవాళ్ళు, అమ్మా నాన్నలు చెప్పినట్టు చేసేవాళ్ళు, వాళ్ళ కోసం ఏదైనా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు సో రకరకాల మనుషులు ఉంటారు కదా. ఇది మా రిక్కీ గురించి, రిత్విక్ వాడి పేరు. సో వాడి ఫొటోస్ కొన్ని చూపిస్తాను, వీడియో కొంచెం చూపిస్తాను చూడండి.